పిఏపల్లి మండలం అంగడిపేట చౌరస్తాలో నిన్న సాయంకాలం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘువీర్, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్యే బాలునాయక్, జైవీర్, ఏవీ రెడ్డి రోడ్ షోలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ గల్లంతు అయింది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. దేవరకొండ ప్రాంతం ఎస్ఎల్బీసీ పుట్టగండి ప్రాజెక్ట్స్తోని ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తామని జానారెడ్డి చెప్పారు. ఎంపీ అభ్యర్థి రఘువీర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని, రఘువీర్ దేవరకొండని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, ఎమ్మెల్యే బాలునాయక్ మండలంలో జరిగే అభివృద్ధి బాధ్యత నాదే అని ఏవీ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య, ఏవీ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, నెర్మెటి సతీష్ రెడ్డి, గజ్జల వెంకటేశ్వర రెడ్డి, సిపిఐ మండల నాయకులు, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఎకరానికి నీళ్లు మారించే బాధ్యత నేను బాలనాయక్ గారు తీసుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఆరుండే కాదు, మన పిఏపల్లి మండలానికి సంబంధించి అక్రంపల్లి, పెద్దగట్టు ఈ 2 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయించే బాధ్యత బాగా చెప్తున్నా. 7 నియోజకవర్గాలలో కూడా ఒక దేవరకొండని ఇంకా స్పెషల్ గా నా సొంత నియోజకవర్గం లాగా ఒక ఎమ్మెల్యే మీకు ఎంత పనిచేస్తాడో ఒక ఎంపీగా నేను బాలునాయక్ గారు నేను కలిసి అడుగులో అడిగేసి పనిచేసి దేవరకొండని మిగిలిన నియోజకవర్గాలకు సీటుగా తయారు చేస్తాం. ఈ 7 నియోజకవర్గాలలో కొంచెం వెనుకబడ్డ నియోజకవర్గం ఏదైనా ఉందంటే దేవరకొండే ఉంది. కాబట్టి సాగునీరు పరంగా కానీ రోడ్ల పరంగా కానీ ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో దేవరకొండని మిగిలిన నియోజకవర్గాలకు సీట్గా ఈ 4-5 జిల్లాలు తయారు చేస్తామని ఈ సందర్భంగా మీకు పాటిస్తున్నా. ఈ రోజు ఎట్లయితే మీరు భారీ మెజార్టీతో బాలునాయక్ గారిని గెలిపించి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించారు, ఎంపీగా నన్ను కూడా గెలిపించి కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా అప్పుడు బాలునాయక్ గారికి ఆ రోజు ఒత్తిళ్లుండే, కార్యకర్తల మీద ఒత్తిళ్లుండే, నాయకుల మీద ఒత్తిళ్లుండే. కాబట్టి బాలునాయక్ గారికి మీరు 32,000 మెజార్టీ ఎక్కడికి ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది. బాలునాయక్ గారు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. దేవరకొండలో మనం మళ్ళీ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ఇవన్నీ మొదలు పెట్టుకున్నాం. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంత అభివృద్ధి మనం చేస్తుంటే పక్కకు ఒక్క ఓటు కూడా పోవద్దు. అదే క్రమంలో మన పార్టీలో కూడా ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు చాలా మంది జాయిన్ అయ్యారు. వాళ్ళు మీరు అందరూ కూడా క్రమశిక్షణతో కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీకి బాలునాయక్ గారికి వచ్చిన మెజార్టీ కంటే భారీ మెజార్టీ తీసుకొని వచ్చి మంత్రి విజయాలు సాధించిపెట్టాలని ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకుంటున్నా. గెలిస్తే మీకు బాలునాయక్ గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, అంతే ఈజీగా బాలునాయక్ గారు ఎంత అందుబాటులో ఉంటారు. దేవరకొండ నియోజకవర్గ ప్రజలు నేను కూడా ఎప్పుడు వెళ్ళినప్పుడు మీకు అందుబాటులో ఉంటా. మీరు గుర్తుపెట్టుకోండి, బాలునాయక్ గారు నేను కలిసి దేవరకొండని ప్రప్రథమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, మే 13వ తారీఖు ఎన్నికలు, మే 13 ముచ్చటగా 3వ నెంబర్ మనది అర్థం గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో గెలిచేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. అందరికీ